సో ఫాదరు ధనియా కొత్తిమీర ఏమన్నాడు, అందుకోసమని ఇవి మొత్తం క్రష్ చేసి దాంట్లో వేద్దాం, వాళ్ళ ఫామ్ దగ్గర తీసుకెళ్ళి వేసేద్దాం. So you have to break before you sow it. We need to crush this one, otherwise it will not grow. So now we'll collect all these seeds in this. My question is, will they grow? Sure. నేను పెంచినా కదా మాల్దీవ్స్లో. మంచి స్మెల్ వస్తుంది కదా. ఇవి తీసుకెళ్ళి కొంచెం మట్టిని మొత్తం ఇట్లా తవ్వి వేసి మళ్ళీ దాని మీద కొంచెం మట్టి కప్పేసి వాటర్ పడితే అయిపోతుంది. డన్. బాగా పెరుగుతాయి. ఇవన్నీ ఇక్కడ పెరుగుతుంది. అవన్నీ అక్కడ పెరుగుతాయి మరి. పెరగని చాలు. ఇవి దాచిపెట్టుకో. బంజీ. వావ్. ఏ క్యూకుంబర్ కూడా అట్లనే పెట్టేసినవి. ఇప్పుడు ఫాదర్ వాళ్ళ గార్డెన్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ చూడండి, ఈయన క్యూకుంబర్ కూడా గ్రో చేస్తాడు. అయ్యో కార్న్ బాగా తీసావు. ఇది ఎవరో తీసుకున్నారు కదా. ఇవేంటి ఫాదర్, ఇవి పియాసా? ఇవి పీసా? పీసా? ఇవి లోపలి తీసుకొని మనం బగార్లో వేసుకుంటాం కదా, అదే కదా. కుక్కలు తిన్నాయి ఇవన్నీ. కుక్కలు తిని ఈ రెండు క్యూకుంబర్ ఎవరు ఇక్కడ పెట్టుకున్నారు? It was there, man. Somebody removed, plucked somebody, harvested and they left without picking. So ఇప్పుడు ఇదేంటిది? క్యూకుంబరా ఇది? ఇదేంటిది? ఫాదర్ ఇది క్యూకుంబరా? ఇది మరేంటి ఒక్క క్యూకుంబర్ కూడా కనిపిస్తలేదు? ఏది? ఎక్కడ? ఇక్కడ ఉంది. ఇదిగో ఇక్కడ ఉంది క్యూకుంబర్. ఇదిగో బాగుంది. ఇంకొక ఫ్లైట్ పోతుంది ఇక్కడ. మీ మాన్యువల్ మీద నుండి చాలా ఫ్లైట్స్ పోతున్నాయి. మొన్న కూడా ఒక ఫ్లైట్ పోయింది ఫాదర్. సో కార్లో వచ్చినాం అతని గార్డెన్ దగ్గరికి. బీన్స్ పెట్టిండు. ఇదంతా మేమే చేసినాం. ఇదంతా ఈ జాలి. లోపల ఉంటుంది, తీసుకొస్తా. ఇది బెండకాయ, లేడీస్ ఫింగర్ చెట్లు. ఇదేమో క్యారెట్. ఫాదర్ ఈ క్యారెట్ పెరిగిందా? ఒకటి తీసి చూడనా? ఒక్కటి ప్లక్ చేద్దాము. ఎట్లా ఉంది? ప్లక్ చేస్తున్నా. అట్లా రాదు. కొత్తిమీర లాగా ఉన్నది సేమ్. విల్ దే యూజ్ దిస్ వన్? ఓకే. సో వాట్ హ్యావ్ టు డూ దిస్ వన్? ఇగో టమాటా చెట్లు సూపర్ పెరిగినాయి. వామ్మో, లాట్ ఆఫ్ టమాటోస్. అండ్ దిస్ ఈజ్ లేడీస్ ఫింగర్, రైట్? యా, ఆగు, నీడ వస్తుంది. యా, వావ్. ఫాదర్ అంటే ఫాదరే, జైశీలన్ అంటే జైశీలనే. అంటే మొదరా
కొన్ని బేబీలు ఉన్నాయి, కొన్ని ఓకే ఓకే. చాలు చాలా తీయకు, ఇంకొక 2 తీయ అంతే. ఇంకా ఆనియన్స్ అయితే ఫుల్ పెరిగినాయి. ఫ్రెష్ క్యారెట్స్. తీయాల, దీంతో తీయాల నువ్వు. తప్పు చేసిన. ఈ ల్యాండ్లో చాలా బాగా పెరుగుతున్నాయి కదా. నో మెడిసిన్ ఓన్లీ లిటిల్ డైరెక్ట్ ఫెర్టిలైజర్. అంటే మట్టి చూడు ఎంత బ్లాక్ ఉంది. మేబీ అందుకోసమే కదా. రైట్, ఇనఫ్ ఫాదర్, డోంట్ వేస్ట్. సో ఇక్కడ ఆనియన్స్, ఒక్క ఆనియన్ ప్లక్ చేస్తా ఫాదర్. వద్దు, ఒక్కటే ఫర్ మై వీడియో. పెద్దది దిస్ వన్, దిస్ వన్, దట్ వన్. అక్కడ ఉంది చూడు, కలర్ మారింది. అక్కడ అలా ఏది? ఇదా? ఇదా? చూడు, ఇది ఒక్కటి ప్లక్ చేద్దాం ఆనియన్. ఓకే, వా, పెరుగుతుంది. అది మట్టి పోయాల. సో నైస్, బాగుంది. ఈరోజు వీటితోనే కూర, కర్రీ. ఇట్లా ఈ యొక్క లైన్ మొత్తం ఆనియన్స్ పెట్టిండు. ఇంకా ఇవి టమాటోస్, ఫుల్ ఆఫ్ టమాటోస్. వాట్ ఈస్ దట్? అంటే అంటే అది తమిళ్లో చౌ చౌ అంటారు, అది తెలుగులో ఏమంటారు? సావు సావు అన్నట్టున్నది. తమిళ్లో చౌ చౌ అంటే తెలుగులో సావు సావు అన్నట్టున్నది. ఇంగ్లీష్లో ఏమంటారు? I don't know what is that. Hey, where is finger, man? No, that I took already. Beans, white beans. Yeah, beans ఆ జాలిని మనమే పెట్టాం కదా. Hey, మనము ఇప్పుడు బీన్స్ తీయాల కొద్దిగా. బీన్స్ చాలా ఉన్నాయి లోపల. అక్కడే ఫుల్ బీన్స్ ఉన్నాయి అవన్నీ. అది కర్రీ చేయడం కాదు అది. సరే చూద్దాం. ఇంకా ఇక్కడేమో పెట్టిండు గుమ్మడికాయ. అక్కడ గుమ్మడికాయ ఉన్నట్టుంది. ఇక్కడ ఓ వావ్, సూపర్ ఫ్రెష్. చాలు, ఎక్కువ వేస్ట్ చేయకు, ఉండని. ఇనఫ్ 3 వాళ్ళకి ఇచ్చిపో. సరే, వాళ్ళకు కవర్లు ఇవ్వు. వాళ్ళు కొన్ని నువ్వు కొద్దిగా తీసుకుని పోవు ఫాదర్. అదే క్యాప్సికమ్ ఇది. అది గ్రీన్ చిల్లీ కావాలా? అదే కాదు, నేను రెండు ఉన్నాయి, తీసుకుంటా. తినా నేను. అవి పంకిన్ పీస్ అంత మంచిగా వచ్చినాయి. వీళ్ళు అన్నీ పాడు చేశారు. ఏంటి? బీట్స్ చౌ చౌ. ఓ, కలరా బీసా. ఇప్పుడు ఇంత ముందుకి తిన్నాం, సేమ్ క్యాబేజీ లా ఉంటుంది అంతే, సిమిలర్ లైక్ క్యాబేజీ. కానీ బాగుంది, స్వీట్గా ఉంది. నో, టేక్ 1, ప్లగ్ ఇట్. టేక్ 1 ఫర్ అస్ అండ్ 1 ఫర్ రాజు. ఓకే. ఇది బాగుంది. ఇది పొటాటో కర్రీ లెక్క చేసుకోవచ్చు ఇది కదా ఫాదర్? సేమ్ క్యాబేజీలో ఏం చేస్తారో చేసుకోండి. పచ్చిగా తినొచ్చు మంచిగా. పచ్చిగా ఈరోజు పచ్చిగా తిన్నా కొంచెం. ఓకే. అయ్యో మై గాడ్ ఫాదర్, ఏంటి అది? పంప్కిన్ ఇంత పెద్దదా? ఇది ఇంత పెద్దగా ఉన్నది చూడు. ఓ, ఇది ఎవరు తింటాడయ్యా? డిస్టర్బ్ చేయకూడదు. ఇది ఎవరు తింటాడు ఇంత పెద్దది? వామ్మో, ఇంత పెద్దగా ఉన్నది చూడు. తీసుకుంటా. మరి కార్న్ ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఇంత చిన్నగా ఉంది కదా, ఇది ఇంత పెద్దగా అయింది, పెద్దగా అయిపోయింది. ఇంత అయింది. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు పెద్దది. దిస్ ఈజ్ అ బిగ్ వన్ అండ్ దట్ ఈస్ వెరీ. ఇది చూడు, వాటర్ మిలన్ చిన్నగా ఉంది.
ఇంకా పెరగాల వాటర్మిలన్. కార్న్ ఇంకా పెరగలేదు, తీసుకుందాం అనుకుంటే. స్వీట్ కార్న్ కదా అది, తినేది. మనకు కంకి కావాలబ్బా, స్వీట్ కార్న్ కాదు. ఇదినే కొంటావు వాల్మార్ట్ నుంచి, అదే అంటున్నా. కంకి ఇదే మరి. ఇప్పుడు ఈ తోట పక్కకే యాపిల్ చెట్టు ఉంది చూడండి. ఇది ఇప్పుడే వస్తుంది ఇక. అసలు మన కంట్రీ అయితే కాశ్మీర్లో మాత్రమే యాపిల్స్ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి ఫుల్ యాపిల్స్ డైరెక్ట్ తెంపుకోవచ్చు ఇప్పుడు ఈ చెట్టు మీద. ఒకటి రెడ్ తీసుకుందాం. ఇది బాగున్నట్టుంది రెడ్గా. అయ్యో ఒట్టిగానే వచ్చేసింది, అసలు ప్లక్ చేయని కూడా చేయలే, డైరెక్ట్ వచ్చేసింది. ఇది ప్లక్ చేద్దామా? ఎస్, ఇది ఒకటి, ఇంకొకటి ప్లక్ చేద్దాం. ఓకే, ఇదొకటి, 3 యాపిల్స్ అంతే, ఇంకా చాలు. ఓ మరి ఇవి స్వీట్ ఉంటాయా పుల్లగా ఉంటాయా తెలియదు. యాపిల్స్, వావ్. అసలు ఇక్కడ తినలేము అమెరికాలో యాపిల్స్, ఫుల్ పిచ్చి రోడ్ల పక్క పొంటి చెట్లు ఉంటాయి, ఆ చెట్లకి యాపిల్స్ కాస్తాయి, అవి కింద పడతా ఉంటాయి, ఎవరు కేర్ చేయరు యాపిల్స్ని. మన దగ్గర అయితే చాలా కాస్ట్లీ, ఇక్కడ ఎవరు పట్టించుకోడు యాపిల్స్ని. ఏదో వాళ్ళ ఇష్టం కోసం పెంచుకుంటారు అంతే. ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, వాడు పట్టించుకోడు, తినడు, అన్నీ కింద పడుతూ ఉంటాయి. ఓకే, సో టమాటాలు ఇంకా పెరగలేదు సరిగా, పెరిగిన తర్వాత తీసుకెళ్దాం. ఇంకా ఓకే, ఆనియన్ ఒకటి తీసుకున్నా కదా, ఈ ఆనియన్, బీట్రూట్స్ ఇవి తీసుకెళ్దాం. ఇప్పుడు ఫాదర్ ఇవన్నీ తెంపించిండు, ఇంకా వీటిని తీసుకెళ్దాం. కానీ బాగున్నాయి ఫ్రెష్గా, ఇవైతే జ్యూస్ చేసుకొని తాగాలి, సూపర్ ఉంటాయి. అదే సగం డివైడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కోసం, ఓకే, కొత్తిమీర కోసం ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేసి కొంచెం స్పేస్, ఇప్పుడు ఫాదర్ అక్కడ ఇంటికాడ జై వాళ్ళ ఇంటికాడ కొరియాండర్ మొత్తం క్రష్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినాం కదా, ఇప్పుడు అవి ఇక్కడ వేసి కొన్ని వాటర్ వేసి పెట్టేస్తే ఒక 1 వీక్ 2 వీక్స్ అయిన తర్వాత ఇంకా పెరిగిపోతుంది కొత్తిమీర. లెట్స్ సీ వెర్ ఈస్ దట్, హియర్. అదే క్రష్ చేసి తీసుకొచ్చినాం కదా, అవి దీంట్లో వేసేస్తే అయిపోతుంది. గ్రీన్ కార్డ్ వస్తే మంచి వ్యవసాయం చేసుకోవచ్చు ఇక్కడ ఫుల్గా. ఇవి వేస్తున్నా, చూద్దాం ఎట్లా వస్తుంది. ఇవి వేసిన తర్వాత ఆన్ చేసిన చూడు. Hey guys, you see Pramod Palimari is seeding the coriander, we call it cilantro. So I think it takes 2 months to grow. So we prepared the land, we dug and made it soft, we tilled the land, and now the seed is ready to grow. So అట్లా కాదు, ఇట్లా తీయాలా. what a వ్యవసాయి ప్రమోద్ గారు. మా డాడీ బాగా చేస్తాడు ఇంకా.
చాలు. ఓకే డన్. వాటర్ ఉంటే చేతులు కట్టుకొని వెళ్ళిపోతాం. మీరు అలికినాం, చూద్దాం ఒక 10 days తర్వాత ఎట్లా వస్తుందో. నెక్స్ట్ ఇప్పుడు ఈ గార్డెన్కి పక్కకే వీళ్ళు చూడు ఎట్లా వేసిందో బీన్సా, ఇవి వైట్ బీన్సా. ఇది ఇది గ్రాస్ అని తెలుసు, అది అంటున్నా. ఇది చూడు ఎంత పెద్దగా ఉంది. అమ్మో, ఓ మై గాడ్, ఇట్స్ టూ బిగ్. చూడు ఈ చైన్ ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇట్లా నడుచుకుంటూ ఇడ్లీ వేస్తాం కదా, ఇట్లా వెళ్ళిపోవచ్చు. సేమ్ బీన్స్. ఏది చూపించు ఒకటి. ఇగో ఇది అదేనా? మనం ఇడ్లీలో వేస్తాం కదా ప్రమోద్, అట్లాంటివి ఆ వైట్, కానీ ఇక్కడ పెద్దగా ఉంటుంది, కలర్ డిఫరెంట్గా ఉంటుంది. ఓ ఎస్ ఎస్, పెద్దగా ఉంటుంది అది. ఎస్ ఎస్, వైట్గా ఉంటుంది కానీ ఇది చూడండి. ఇది ఇంకా ఇది పెరుగుతుంది కావచ్చు ఇంత. చూడు ఎంత అసలు ఎంత ఏపుగా పెరిగింది, ఇంత తిక్క అసలు సందు లేకుండా. ఇది చూడు అసలు నడుచుకుంటే ఇప్పుడు పోతాయా. ఇంకా ఇప్పుడు ఇంట్లోకి పోయినా నేను కనబడట్లా. ఇక చూడండి ఎంత తిక్కున్నా. మరి ఇక్కడ స్నేక్స్ గిట్ల ఉండవుగా? స్నేక్స్ ఉన్నది అక్కడ, ఉన్నాయా? అవును అట్లా ఉంది. స్నేక్స్ లేవు నార్త్ డకోటాలో. ఎవరు చెప్పినది? లేవు లేవు. ఓ నేను చూసిన. నో చూడు టైం ఏంటి ఫస్ట్? అరే సారీ వాట్ ఇస్ ద టైం? 6 అయిందా? ఇదేంటో మరి, ఇది చూసేసి వెళ్ళిపోదాం అంతే. ఎప్పుడు వస్తావు ఏదో ఒక టైం వేస్ట్ చేస్తావు, పాడు చేస్తావు. ఎవరు నేనా? నేనా నువ్వా? నా టైంకి మొక్క పెడతావు, నీ టైంకి ఓకే, నీకు ఏం కావాలో ఏం చేసుకోవచ్చు. సో వాళ్ళ ఇంటి పక్కకే చైన్ ఉంది నాకు తెలిసి. నో, ద బోత్ ఆర్ సేమ్. ఎస్, ఇప్పుడు అక్కడిది ఆ చైను నేను ఇంగ్లీష్ తమిళ్లో చెప్పినాను, ఇక్కడిది ఇది సేమ్ ఉంది. చూడు సూపర్ పెరిగింది. సేమ్ 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 సేమ్. లెట్స్ గో. ఇడ్లీలో వేస్తాం, ఏం బీన్స్ వేస్తాం? మినపప్ప, మినపప్పు అట్లా. ఇంకా ఇది ఇంకా అది ఫ్రైడే రోజు వద్దాం. ఫ్రైడే రోజు వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అటు అంతా సన్ఫ్లవర్, ఇంకా సన్ఫ్లవర్ ఉన్నది, అది ఎక్స్ప్లోర్ చేద్దాం. అట్లా నడుచుకుంటున్నా, మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. పోయేటప్పుడు చనిపోతాం.